ఓల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ అనే పుస్తకాన్ని జైరామ్ రమేష్ రాయడం జరిగింది. ఓల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ అనే పుస్తకాన్ని జైరామ్ రమేష్ గారు రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అనేది ఆల్రెడీ ఎగ్జామ్లో 2024లో జరిగిన గ్రూప్ 2లో వచ్చింది. ఆ పుస్తకం ఆథర్ ఎవరు, ఇతను ఈ పుస్తకం ఇవ్వడానికి గల కారణాలేంటో నేను ఈ వీడియోలో మీకు కొంతవరకు వివరిస్తాను. దానికన్నా ముందు ఇతను నెంబర్ ఆఫ్ బుక్స్ రాస్తాడు. జీఓఎం అని 2013లో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ జీఓఎంని ఏర్పాటు చేసింది. ఆ జీఓఎంలో ఇతను ఒక మెంబర్. అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా సాధారణంగా రాస్తూ ఉంటాడు, బహుశా అందుకని. అయితే ఈ బుక్లో ఏముంది, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ అంటే, వాస్తవంగా ఈ బుక్ ఎందుకు ఇచ్చాడు అనేది నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, స్టార్టింగ్లో ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు అనేది ఇప్పుడు ఇస్తాడులేండి, కానీ డీప్గా స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే 2024 గ్రూప్ 2 పేపర్ నా అభిప్రాయంలో, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో చెప్తున్నా, ఒక పిహెచ్డి స్కాలర్గా ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో చెప్పేది ఏంటంటే 2024 తెలంగాణ మూమెంట్ పేపర్లో సంథింగ్ కుచ్ హై అంటే ఏదో సంథింగ్ 2024 తెలంగాణ మూమెంట్ పేపర్లో ఏదో జరిగింది. అది ఏం జరిగిందనేది అప్పట్లో కూడా వార్తలు వచ్చినాయి. ఏమని అంటే, ఇది ఆంధ్ర వాళ్ళని బేస్ చేసుకొని ఇచ్చారు అని. అంటే ఆంధ్ర పాలకులతోని వ్యతిరేకంగానే, ప్రజలతోని కాదు, ఇక్కడ గమనించాలి. అయితే వాస్తవంగా ఈ పేపర్ మొత్తం స్టడీ చేసి, ఈ బుక్ స్టడీ చేసి వేరే పేపర్ అన్నీ చూసినా కూడా, నేను చెప్పడం కాదు, స్వతహాగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారే చెప్పారు. ఏమని అంటే, మూమెంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వకూడదు కానీ అవి వచ్చింది, ఆ పొరపాటుని సరిదిద్దుకుంటాం అన్నాడు. అని నువ్వు చెప్పి వదిలిపెడితే కుదరదు. కుచ్ సంథింగ్ ఏదో జరిగింది. ఆ పేపర్ ఐడియాలజికల్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే, తెలంగాణలో నేనైతే ఒక 1000 పైగా తెలంగాణ మూమెంట్ పుస్తకాలు చదువుకొని ఉంటాను. రానున్న రోజుల్లో ఆ 1000 వీడియోలు కూడా వస్తాయి మీకు, ఒక్కొక్క బుక్ గురించి. దాంట్లో ఏముంది అనేది ఓవరాల్ సారాంశం ఎక్కువగా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 క్యాండిడేట్కి బాగా యూజ్ అవుతుంది. ఇక ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే ఆటోమేటిక్గా యూజ్ అవుతాయి. వాళ్ళకైతే ఏం బుక్ చదవాలి, ఏముంది అనేది తెలుస్తుంది ఇంట్లో. అయితే వాళ్ళు ఎక్కువ ఆ పేపర్ మొత్తం కాంగ్రెస్ ఐడియాలజికల్ సిస్టమ్ ఉన్న వాళ్ళని, కాంగ్రెస్ సిద్ధాంతం ఉన్న వాళ్ళని, కాంగ్రెస్ సిద్ధాంతకర్తల్ని, కాంగ్రెస్ ఏం చేసింది అనే యాంగిల్లో తెలంగాణ మూమెంట్ పేపర్ అనేది ఇవ్వడం జరిగిందని స్పష్టంగా తెలిసిపోయింది. ఈ బుక్ ఓల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ జైరామ్ రమేష్ రావు గారు రాసిన బుక్ ఎక్కడ కూడా రిఫరెన్స్ బుక్గా కూడా రాయలేదు. ఎక్కడ కూడా రిఫరెన్స్ బుక్గా రాయలేదంటే ఇప్పుడు రాస్తారు, ఎగ్జామ్లో వచ్చిన తర్వాత తెలివితేటలు మన వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాస్తారు. ఎక్కడైనా రిఫరెన్స్ అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ, తెలుగు అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, తెలుగు అకాడమీ ఫర్ అకాడమిక్ ఇయర్స్ కానీ, వి ప్రకాష్ పుస్తకంలో కానీ, లేదంటే బిఆర్ అంబేద్కర్ వాళ్ళు రాసిన పుస్తకంలో కానీ, లేదు అంటే ఎన్నో రీసెర్చ్ పేపర్ రాసిన వాళ్ళు కానీ, లేదంటే తెలంగాణ మూమెంట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకున్న ఐడియా మేరకు ఇప్పటికీ ఒక 13-14 పిహెచ్డి థీసిస్ ఎంపిల్సి చదివాను నేను. వాటిలో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 36 థీసిస్లు చదివాను తెలంగాణ మూమెంట్ సంబంధించింది. వాటిలో కానీ దురదృష్టం ఏంటంటే, ఆ వాటిలో ఎక్కడ కూడా బుక్ బ్యాక్ సైడ్, ఆ చాప్టర్ బ్యాక్ సైడ్ ఓల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ వాజ్ రిటర్న్ బై జైరామ్ రమేష్ అని ఎక్కడ రాయలేదు. కానీ పుస్తకం ఇచ్చింది గ్రూప్ 2 2024లో. ఇంకా ఏంటంటే విచిత్రం, కొన్ని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది. ఈ బుక్ నుంచి ఏకంగా 1/3 పేపర్ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. అంటే 150 మార్కుల తెలంగాణ మూమెంట్ పేపర్ ఉంటే 1/3 అంటే మీరు అర్థం చేసుకోండి, దాంట్లో ఒక దాదాపు
48 క్వశ్చన్స్ నేను ఫైండ్ అవుట్ చేసిన విత్ మార్క్తో. నిజంగా చేసినంటే నేను ప్రతిదీ అండర్లైన్ చేసి వాటికి ఆధారాలు లేకుండా సాధారణంగా మాట్లాడాను. వాటి ఆధారాలు లేకుండా సాధారణంగా మాట్లాడాను. ఎవ్రీ పేజ్ ఎవ్రీ టర్న్ ఐ వాజ్ అండర్లైన్. మరి ఇంత పార్షియాలిటీతోని ఎందుకు చేసిరని అంటే మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, సార్ మరి ఈ బుక్ మీరు అప్పుడు కోచింగ్ చెప్పే వాళ్ళకి చెప్పారా, మీరు ఏమైనా చెప్పారా? ఈ బుక్లో అది చెప్పలేదు, కానీ ఈ బుక్లో ఉన్నాయని కవర్ చేశాను. అయితే నాకు దీంట్లో నేను ఎప్పటికీ కూడా ఇన్ని 1000 తెలంగాణ మూమెంట్కి 1000కి పైగా పుస్తకాలు ఇప్పుడు కాదు చదవడం, మరి గమనించాలి. 2018 నాటికే నేను 1000కి పైగా పుస్తకాలు చదివేసిన తెలంగాణ మూమెంట్. అందుకనే మై అసెట్ ఈజ్ మై ఎడ్యుకేషన్, మై బుక్స్. నా సంపద బీ ఫ్రాంక్గా చెప్తున్నా, పుస్తకాలు జ్ఞానమే నా జ్ఞాన సంపద. ఎస్, నేను కొన్న పుస్తకాలకు గనక ఇంట్రెస్ట్ కట్టి వాటికి వెల కట్టి ఇది చేస్తే ఒక 2 కోట్లు పెట్టి నేను ఇల్లే కొనుక్కుంటా. అంటే దట్ మీన్ 2 కోట్లు పెట్టి ఒక పెద్ద అపార్ట్మెంట్ విల్లాస్లో 2 కోట్ల ఇల్లే కట్టుకుంటాను. అన్ని పుస్తకాలు కొని వాటి ఇంట్రెస్ట్ సంవత్సరాల తరబడి. ఐ హ్యావ్ పర్చేజ్డ్ మోర్ దాన్ ఇన్ మై లైఫ్. నా జీవిత కాలంలో నేను 10,000 పైగా పుస్తకాలు పర్చేజ్ చేసి ఉంటాను. 10,000 పైగా. 2 యాంగిల్స్ నా జీవితం చూడడంలో పుస్తకాలు. ఒకటి ఇంజనీరింగ్ షేడ్ చూడాలి, ఇంకొకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ షేడ్ చూడాలి. ఇంజనీరింగ్ పుస్తకాలన్నీ ఫ్రీగా ఇచ్చేసిన మా గురువు గారికి. రైట్ పాయింట్ వద్ద నా గురించి కాదు ఇక్కడ. ఈ మాట ఎందుకు చెప్తుంది, ఈ బుక్లో నేను యాజ్ ఆఫ్ నౌ ఫైండ్ అవుట్ చేసిన 2 అంశాలు ఏంటంటే, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఎంతమంది ఉంటారు అనేది అన్ని పుస్తకాల్లో ఎక్కడైనా కూడా 7 మెంబర్స్ ఉన్నారని రాశారు మ్యాక్సిమం అన్ని. కానీ ఈ టెక్స్ట్ బుక్లో ఏం చెప్తాడంటే, జయరాం రమేష్ గారు స్వతహాగా చూశారు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో యాక్చువల్గా 10 మెంబర్స్ అని డిసైడ్ చేశారు. కానీ అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు మాత్రం 7 మాత్రమే చెప్పారు. ఆ 7 మినిస్టర్స్. నారాయణ స్వామి అనే అతను ఇన్వైటీగా ఉంటాడని దీంట్లో రాస్తాడు. బహుశా ఆ పాయింట్ నేను ఎక్కడ కూడా చదవలేదు యాజ్ ఆఫ్ నౌ. ఈ వీడియో చేసే నాటికి ఎక్కడ చదవలేదు. ఇన్ ఫ్యూచర్లో చదవచ్చు మేబీ. ఇంకొక పాయింట్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు కూడా డౌట్ ఉండే, నేను కూడా ఈ టెక్స్ట్ బుక్లో చదవనంత వరకు నాకు కూడా సందేహంగా ఉండే. నువ్వేం ఫ్యాకల్టీ మరి ఈ టెక్స్ట్ బుక్లో చదవనంత వరకు నీకు కూడా తెలియనప్పుడు ఇక నువ్వేం గట్లేం ఫ్యాకల్టీ అంటే, చెప్పినా కదా అంత పెద్ద జ్ఞాన సంపద వ్యక్తి కాదు. అట్లాని ఎటకారం మాట్లాడట్లేదు. ఎంత చదివినా జీవితంలో సరిపోదు అనేది నా జీవిత అనుభవం అర్థమైంది. ఎంత తెలుసుకున్నా ఎక్కడో ఒక దగ్గర మనం తెలుసుకోవాలి. అయితే ఇంకొక పాయింట్ దీంట్లో, యాంటోనీ కమిటీ అని ఉంటుంది. ఏ బుక్లో చూసినా యాంటోనీ చైర్మన్గా ఉంటాడు, ఒక 3 సభ్యులు ఉంటారని ఉంటుంది. అది నాకు కూడా సందేహం ఉంది. అయితే ఈ టెక్స్ట్ బుక్లో క్లియర్గా చెప్తాడు. ఏమని చెప్తాడు, యాంటోనీ కమిటీ 3 కాదు, వాయలార్ రవి కూడా ఉంటాడు అని. వాయలార్ రవి ఉంటాడు అని అన్ని పుస్తకాలను. మరి నా వీడియో చూసిన వాళ్ళు, నా పాత స్టూడెంట్లు కానీ లేదంటే విఘ్నులు ఎవరైనా మీకు పలానా చోట ఉంది అని ఎప్పుడు ఎగ్జామ్ జరిగే నాటికి కావాలి నాకు. ఎగ్జామ్ జరిగే నాటికి ఆ బుక్ మీద, ఆ బుక్ ఏ రోజున పబ్లిష్ అయింది, డేట్ ఉంటే డేట్, మంత్ అయితే పక్క ఉంటుంది, అట్లా చూపించండి. కానీ ఎగ్జామ్ జరిగిన తర్వాత నైట్కి కూడా చాలా పుస్తకాలు పుట్టుకొస్తాయి. వాటిలో రాసేస్తారు. ఇక్కడ నుంచి కాదు, ఐఏఎస్ ఎగ్జామ్ నుంచి అటెండర్ ఎగ్జామ్ వరకు ఇదే స్ట్రాటజీ. లోకల్ పుస్తకాలు రాయడంలో ఎప్పుడైనా ఒక టెక్స్ట్ బుక్ మీరు చదివారంటే సింపుల్ లాజిక్, అది ఎప్పుడు రాశారు, ఆ రాసిన ఆయన ఎవరు అనేది చూడాలి, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఇప్పుడు జయరాం రమేష్ రాసిన పుస్తకాల నుంచి ఎప్పుడు 1/3 గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ పేపర్ వచ్చిందంటే షాక్ అన్నట్టు. అది మరి ఎక్స్పెక్ట్ చేశానంటే సార్ 100% చేశాను. అట్లా వస్తుందని. కాబట్టి ఈ బుక్ నుంచి వస్తుందని కాదు, ప్రతిసారి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఏంటంటే కొత్త టెక్స్ట్ బుక్ తీసుకుంటాడు. ఒక కొత్త టెక్స్ట్ బుక్ ఎవరికి తెలియకుండా తీసుకొని
అక్కడి నుంచి వాడికి ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు. 10, 20, 30, 40, 50. ఇంకా మీకు ఒక విచిత్రం చెప్పాలి అంటే సోషల్ మూమెంట్లో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్లో ఫ్రమ్ ది సింగిల్ టెక్స్ట్ బుక్ దే వాజ్ గివెన్ 90% క్వశ్చన్స్ 2024 గ్రూప్ 2లో. సోషల్ మూమెంట్లో ఒక్కటే బుక్ నుంచి 90% బుక్ కాపీ అండ్ పేస్ట్ చేసి పెట్టేశారు. మిగతాయి అవి కూడా రిపోర్ట్లు, మిగతాయి అవి మ్యాగజైన్లు. కాబట్టి ఇది అంటే ఎక్కువగా ఎట్లా వెళ్ళిందంటే ఎవరికి అందకుండా వెళ్ళింది. కాబట్టి 2024 గ్రూప్ 2 గ్రూప్ 3 టఫ్ అయింది. గ్రూప్ 1 పేపర్ అయితే ఏకంగా 2022లో తయారు చేసిన మెయిన్స్ పేపర్ ఎగ్జామ్ పెట్టాడు. దీనికి నా మతలబ్ ఏందో అర్థం కాలేదు. నేను ప్రూవ్ చూపిస్తాను కూడా. ప్రతి క్వశ్చన్కి గ్రూప్ 1లో అవి ఎప్పుడు తయారైనాయి వాటికి ఆన్సర్స్ ప్రూఫ్. ఎందుకంటే నా దగ్గర డిఎంపిహెచ్ గ్రూప్ 1 మెయిన్స్కి తీసుకున్న క్వశ్చన్ ఆన్సర్ నేనే రాసి ఇచ్చిన వాళ్ళకి దాదాపు 1200 క్వశ్చన్స్ రాసి ఇచ్చాను. క్వశ్చన్స్ ఆన్సర్స్ కావు, క్వశ్చన్సే. వాళ్ళకి ఆన్సర్ రాసి ఆ వాటిలో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ పిల్లలు చూడండి, నా ఫేస్బుక్లో కూడా ఉంది ఏ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది, వాడెట్లా. ఇంత దుర్మార్గం ఎగ్జామ్స్ పెట్టి గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన వాళ్ళు గొప్పగా, రాని వాళ్ళు చిన్న చూపు చేసి ఇలాంటి ఎవరికి రావాలో వాళ్ళకే గ్రూప్ 1 వస్తుంది. కంగారు ఏం పడదు. రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాదు. అలా నేను బాగా రాసిన అన్నోడు కూడా రాదు. వాళ్ళు ఎవరు కావాలి, ఎవరు రావాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి రాకూడదని డిసైడ్ అయింది. అది వాళ్ళకే వస్తాయి, అది అంతే. దానికి వేరే ఆన్సర్ లేదు. మరి దాని మర్మం ఏంది? గ్రూప్ 2కి ఏమో కొత్త పేపర్ ఇస్తారు, గ్రూప్ 3 కొత్త పేపర్ ఇస్తారు. మరి దానికి ఏంటి? ఎస్, ఇప్పుడు మనం పక్కన వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేశానంటే ఇలాంటివి రాబోయే రోజుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన కొత్త పుస్తకాలు తీసుకొని తెలంగాణ మూమెంట్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, వాటర్ మే విత్ సబ్జెక్ట్ కొన్ని లాజికల్గా ఒక 100 నుంచి 150 మార్కుల క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని కనుక తెలిస్తే వీ విల్ బి సక్సెస్. మనము ఆ ఎగ్జామ్లో టాప్ మార్క్స్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక ఈ బుక్లో ఇదొక్కటే కాదు, నేను వీటిని సీరియల్గా చేస్తున్నా. 1, 2, 3 అని ఒక వీడియోలో కొంత అన్నీ మాట్లాడడం కుదరదు. కంటిన్యూషన్ వీడియోలో ఒక 2, 3 చేస్తుంటా. కాబట్టి ఆ కాంటెంపరీని బట్టి మాత్రం మాట్లాడతాను. ఈ బుక్లో ఇంకొక అంశం ఏంటంటే 5th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, 1955లో చేస్తారు. ఈ పాయింట్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏమని చెప్తాడంటే ఆ 5th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఒక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ బిల్లు అసెంబ్లీకి వస్తుంది. అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ బిల్లుని టైం లిమిట్ అనేది పెడతారన్నట్టు. అంటే 1955 కన్నా ముందు టైం లిమిట్ లేదు. 1955 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 5th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మాత్రమే టైం లిమిట్ పెడతారు. అందుకనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాన్ని తెలంగాణ బిల్ అంటారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ బిల్ అనే వర్డ్ ఎక్కడ ఉండదు. బుక్లలో రాసిరు, ఎగ్జామ్లో కూడా తెలంగాణ బిల్ అన్నాడు. అది అట్టర్ తప్పది. తెలంగాణ బిల్ అనే వర్డ్ ఎక్కడ ఉండదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అని ఉంటుంది. అంటే అంత అచ్చు తప్పులు మొత్తం చేసి పనికిరాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి, అసలు వీడి ఉద్యోగం వస్తుందా అనేటోడు ఉద్యోగాలు చేసి, ఉద్యోగం రాదోడేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు, నాలెడ్జ్ ఉన్నోడేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఏం రాదోడేమో చిన్న ఉద్యోగాలకి వాడికి ఇలాంటి క్వశ్చన్స్ తప్పులు ఇచ్చి 10-15 క్వశ్చన్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని 2024 వరకు నాశనం, 25 వరకు నాశనం చేస్తూనే ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు నాశనం చేస్తారో చూడాలి. ఇది నేను ఎవరు కారకులు అనట్లేదు. యాజ్ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా విత్ ప్రూఫ్, విత్ పేజీ నెంబర్తో సహా చెప్తాను వాళ్ళు చేసిన అన్యాయం ఏంటని. ఇది ఒకటి ఈ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. దానికోసం 5th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 రాష్ట్రానికి ఒక కొత్తగా ఏర్పాటు చేసే రాష్ట్ర బిల్లు వచ్చినప్పుడు అక్కడ ఒక టైం లిమిట్ అనేది పెట్టిరనేది ఈ బుక్లో రాస్తారు. ఈ టెక్స్ట్ బుక్ తప్ప వేరే ఎక్కడ కనబడదు. పీడిఎఫ్ రూపంలో వస్తుంది. వాస్తవంగా నేను 2024లో పాఠం చెప్పినప్పుడు, ఎవరికైనా వీడియోలు పంపించినప్పుడు, లేదంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా నేను పీడిఎఫ్ పంపిస్తానని తెలుసు మీకు. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 క్యాండిడేట్ ఎస్ఐ కానీ వాళ్ళకి ఎవరికి కూడా నేను పంపించలేదు. నేను కూడా ఇది పొరపాటు చేశాను. అంత చదివినా కూడా అది మిస్ అయ్యాను. అట్లా 2024 గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ పేపర్లో
నాకు తెలియకుండా ఉన్నవి ఈ టెక్స్ట్ బుక్ ఇన్ని అంశాలు చదివినా కూడా దాదాపు ఒక 22 క్వశ్చన్స్ నాకు క్లియర్గా కనిపించినాయి. నాకు తెలియదు, గెస్ చేయగలిగాను, ఆన్సర్ పెడతాం, అది వేరు కాదు, అది వేరు. కానీ ఫలాన్ని ఈ పాయింట్, ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చాడనేది 150లో ఒక అరౌండ్ 20 అనుకోండి, 20 క్వశ్చన్స్కి మాత్రం తెలియదు. ఇది కామన్, ఇది తెలియాలి, అన్నీ తెలియాలని, అన్నీ తెలిస్తే ఇంకేమున్నది, ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై. ఇదే ఒకటి కాదు, ఇంకా కూడా గమనిస్తే సుప్రీంకోర్టులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరుతూ కిరణ్ కుమార్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు పెట్టినాం, ఇది అన్యాయం అని. అయితే ఆ సుప్రీంకోర్టులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఒక 4 కేసెస్ ఉంటాయి. ఆ 4 కేసెస్లు కూడా ఈ టెక్స్ట్ బుక్లో రాయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ దీంట్లో ఉన్న కేసు కూడా వేరే బుక్లో ఎక్కడైనా కాపీ కూడా చేయలేదు, ఈ బుక్ గురించే మాట్లాడలేదు ఎవరు, ఈ బుక్ గురించే మాట్లాడలేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, 2025, 2026లో జరిగే పోటీ పరీక్షల్లో నేను కూడా గతంలో నేను వస్తున్నా, ఇక మీ బంగారం కంటే విలువైన సమయం వృధా కాదని. పృథ్వీ స్టడీ సర్కిల్లో పృథ్వీ సార్ దగ్గర గనక మనం కోచింగ్ తీసుకోకపోతే, లేదంటే ఆయన క్లాస్ వెళ్ళినకపోతే ఫ్రీగా మనం కొన్ని క్వశ్చన్స్ మాత్రం పక్కా మిస్ అవుతాం అనేది మీరు 2025-26లో గ్రూప్ 1 to 3 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ముఖ్యంగా గ్రూప్ 1 to 3 ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్లో మాత్రం పక్కా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. పక్కా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, 5 సంవత్సరాలు కొన్ని వందల పుస్తకాన్ని అండర్లైన్ చేసి దానికి గ్రౌండ్ వర్క్ చేసి నేను మార్కెట్లో 2025 జనవరి తర్వాత దిగిన, సంక్రాంతి పండుగ తర్వాత దిగా. అంటే దాని వెనకాల అంత వెరీ ప్లాన్డ్గా అండర్లైన్ చేసి ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మ్యాగజైన్ టెక్స్ట్ ఏ బుక్ ఫాలో అవుతున్నాడు, ఏ ట్రెండ్ ఎట్లా మారుస్తుంది అనే కాన్సెప్ట్లో వచ్చిన. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక 4 కేసులు ఇచ్చింది. ఈ 4 కేసులు ఒక ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. ఇప్పటివరకు ఎక్కడ క్వశ్చన్స్ ఇవ్వలేదు, బహుశా రానున్న రోజుల్లో ఇస్తే ఇవ్వచ్చు. ఒకటేంది, బాబులాల్ పరాటే వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే అండ్ అనదర్ అనే కేసు 1959. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు కేసు ఇది. అంటే ఈ కేసులో ఏం చెప్తారంటే, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెల్లదని వీళ్ళు పెట్టిరన్నమాట. అంటే ఒక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చెల్లదని ఈ కేసు పెట్టిన వాళ్ళు బాబులాల్ పరాటే అంటే, అట్లా కాదండి, కంపల్సరీ ఒక కొత్త రాష్ట్రం అనేది పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటు చేసుకుంటారని సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాలేదు. ఏమో ఫ్యూచర్లో వస్తే రావచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2023 వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడిగే విధానం ట్రెండ్ మారిందంటే అది ఏదో అనుకోకండి, కాంగ్రెస్ ఐడియాలజికల్ సిస్టమ్ అనేది వస్తుంది, నాట్ తెలంగాణ ఐడియాలజికల్ సిస్టమ్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజికల్ సిస్టమ్ వేరు, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఐడియాలజికల్ సిస్టమ్ వేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఐడియాలజికల్ సిస్టమ్తో క్వశ్చన్స్ రాస్తే తప్పు లేదు, కానీ ఒక పార్టీ ఐడియాలజికల్ సిస్టమ్తో క్వశ్చన్స్ పోటీ పరీక్షల్లో రావడం అనేది ఎందుకో కొంత నాకు ఇట్ ఈస్ నాట్ జస్టిసిబుల్ అని నాకు అనిపిస్తుంది. ఇట్ ఈజ్ నాట్ జస్టిసిబుల్ అని అనిపిస్తుంది. సరే, ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటుంది. ఆ సిస్టంలో ఇది యూటిలైజ్ అవుతుంది మీకు అట్లా ఇస్తే. ఇంకొక కేసు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ వల్లూరి బసవ చౌదరి అని ఎక్సెట్రా వీళ్ళు అందరూ 1979 కేసులో అక్కడ కూడా పెట్టడం, సుప్రీంకోర్టులో కేసు పెడితే లేదు, రాష్ట్రాలకే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది అధికారం ఉంటుంది, మీరు అట్లా ఏమీ మాట్లాడొద్దు అని చెప్తుంది సుప్రీంకోర్టు. ఇంకొక 3వ కేసు ఐటీసీ లిమిటెడ్ వర్సెస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అండ్ అదర్స్. ఈ కేసులో కూడా చెప్పడం జరుగుతుంది. 2002లో ఈ కేసు అన్నమాట, 2002లో కేసు. ఇంకొక కేసులో కూడా ముల్లా పెరియార్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, ఇది 2006 కేసు.
ఈ 4 కేసులు కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి వేరే టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా ఉందేమో, ఐ డోంట్ నో, నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ టెక్స్ట్ బుక్లో మాత్రం క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈ కేసెస్ ఏందని నేను క్లియర్గా అండర్లైన్ చేసి కూడా చెప్తున్నా మీకు ఇక్కడ. ఇది అంటే ఈ వీడియోలో నేను ఈ టెక్స్ట్ బుక్లో మొత్తం ఉన్నదని ఏం చెప్పట్లేదు. ఎక్కడైతే మీరు కొన్ని పుస్తకాలు చదివారో అక్కడ ఏదైతే అంశాలు లేదో ఆ అంశాలు రానున్న రోజుల్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తుందనే యాంగిల్ తీసుకున్నప్పుడు మాత్రం ఈ వీడియో మీకు బాగా, ఎస్పెషల్గా సీనియర్లకి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. అయితే మీరు వీటికి ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి అంతా ఫ్రీ క్లాసెస్, ఉచిత క్లాసులు మీరు వినొచ్చు. ఇక్కడెక్కడ కూడా మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, సిడబ్ల్యూసి ఏం నిర్ణయం తీసుకున్నది అనేది కూడా క్వశ్చన్ ఇచ్చిండు 2024 గ్రూప్ 2లో. యాక్చువల్గా సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అది ఒక పార్టీ డెసిషన్. ఆ పార్టీ డెసిషన్ని కూడా బాగా హైలైట్ చేసింది అనమాట. అదేందో అర్థం కాలేదు. అయితే సిడబ్ల్యూసి మీద ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్ ఉంటుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి, అండ్ పోలవరం ప్రత్యేక ప్రాజెక్ట్ అని ఈ 3 ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేసి 4 అంశాలు ఇచ్చేసి ఈ కింది వాటిలో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయం ఏది అని. అయితే ఈ టెక్స్ట్ బుక్లో క్లియర్గా, మ్యాక్సిమం ఏ టెక్స్ట్ బుక్లో కూడా రాశారు కొన్ని టెక్స్ట్ బుక్లో, కానీ వాళ్ళు క్లియర్గా 1, 2, 3, 4 స్టేట్మెంట్ ఇచ్చి రాయలేదు, ఏదో ఆ ఉన్న దాంట్లో కొన్ని. అయితే నాకు ఒక అనుభవం ఏమొచ్చిందంటే 2024 గ్రూప్ 2 మూమెంట్ పేపర్ కానీ వేరే పేపర్ ఏదైనా చూసినా మీరు ఆ క్వశ్చన్ పేపర్ యొక్క మూలం ఎక్కడి నుంచి తీసుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాడో అవి చదువుకోకుండా మీరు పైన లోకల్ పుస్తకాలు పైన చదువుకొని పోతే రానున్న రోజుల్లో 2024 గ్రూప్ 2లో గ్రూప్ 3లో క్వశ్చన్లు ఇచ్చినట్లు కనుక ఇస్తే 60% మార్కులు కూడా ఎగ్జామ్లో మనం క్రాస్ చేయడం వెరీ డిఫికల్ట్ అయిపోతుంది, లైక్ ఏ యూపీఎస్సీ అన్నట్టు. కాబట్టి మీరు లోకల్లో దొరుకుతుంది అని ఎక్కడ పడితే అక్కడ చదివిరు అనుకోండి, అట్లా ప్రిపేర్ అవ్వకుండా ఖాళీగా మీరు మనం వేరే పని చేసుకున్నా బెటర్. కానీ దయచేసి గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వకండి. రాదు కూడా, వస్తే మీకు వేరే ఉద్యోగాలు రావచ్చు. ఏది ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉండి వేరే మీకు ఆప్షనల్ మీ వేరే రావచ్చు, కానీ 1 to 3లో అయితే రావు 100%. ఇదే విధంగా వస్తాయి. ఈ విధంగా రాకుండా పేపర్లు మార్చిస్తే వస్తాయి. అందువల్ల మీరు బయట చూడండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్రెడీ ఒక జాబ్ కొట్టి వస్తుంది. వాడికి తెలివితేటలు అనుకుంటున్నాం. నో, నా సిస్టమ్, నా అనుభవం ఒకటే అనుకున్నా, ఒకటే నేను అబ్జర్వ్ చేసిన. ఉద్యోగం ఎవరికి వస్తుందంటే రైట్ టైంలో టైంని వాడుకోవడము, మనీని వాడుకోవడము, ప్రాపర్ గైడెన్స్, ఆ టెక్స్ట్ బుక్ను వాడుకున్న వాళ్ళే సక్సెస్ అవుతుంది. కానీ ఉద్యోగం కొట్టినోడే తెలియగలవాడు అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్టే, ఉద్యోగం వచ్చినోడైనా రానోడైనా. ఎందుకు దాన్ని బేస్ చేసుకున్నాడు, ఆ వేకెన్సీ బట్టి, ఆ కమ్యూనిటీ బట్టి అక్కడ ఉన్న అట్లా క్లిక్ అవుతున్నాడు. కానీ తెలివి ఉంది క్లిక్ అవుతున్నాడు అనేది ఎక్కువ మందికి అవ్వచ్చు కొంతమంది, బట్ వెరీ లెస్ పర్సెంటేజ్. చెప్తున్నా కదా మిస్టేక్స్. దీంట్లో 7 పాయింట్లు ఇచ్చాను. ఆ 7 పాయింట్లో నేను జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూగా చెప్తాను. ఏంటంటే ఆ 7 పాయింట్స్లో తెలంగాణకి ఏందనే యాంగిల్లోనే మనం చదువుతున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్కి కూడా వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇచ్చారు సిడబ్ల్యూసి అనే కోణం చూడట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త క్యాపిటల్ కోసం మేము అసిస్టెన్స్ ఇస్తాం అని ఆ 7 పాయింట్లలో ఉంటుంది. ఆ 7 పాయింట్లలో మేము కూడా అడిక్వేట్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక బ్యాక్వర్డ్ రీజియన్కి, వెనుకబడిన జిల్లాలకి ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇస్తామంటది. ఆంధ్రప్రదేశ్ కూడా మేము ప్రోత్సహిస్తాము, ఆంధ్రప్రదేశ్ కూడా అసిస్టెన్స్ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో ఒక శాంతి సౌభ్రాతృత్యం అనేది ఉండాలి అని చెప్తారు. ఇక ఈ 7 పాయింట్లు ఉంటే 3 పాయింట్లు గతంలో చెప్పి. అయితే 2024 గ్రూప్ 2 పేపర్ తెలంగాణ మూమెంట్ ఏం అనుభవం నేర్పుతుందంటే, మనం లోకల్లో చదివే పుస్తకాన్ని స్టాండర్డ్ పుస్తకాలు అని చెప్పే వి ప్రకాష్ లాంటి తెలుగు అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, తెలుగు అకాడమీ ఫర్ అకాడమిక్ ఎగ్జామ్ కానీ, ఇంకొక టెక్స్ట్ బుక్, అంత తెలంగాణ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ తెలంగాణ కోణంలోనే తెలంగాణ మూమెంట్ రాశారు. కానీ వాడు 2024 గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ పేపర్
నాట్ ఓన్లీ తెలంగాణ ఐడియాలజికల్ తెలంగాణ సిద్ధాంతం తెలంగాణ యాంగిలే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూపంలోనే చూసుకోవాలని అందుకుని నాకు ఒక స్టార్టింగ్లో అనుమానం వచ్చింది. 2023లో నేను ఈ వీడియో చేసి నాటుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నారు ఆ ఇంటర్వ్యూలో, హరగోపాల్ సార్ కూడా ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. సాధారణంగా అథెంటిక్గా చూస్తుంటా. ఆ ఇంటర్వ్యూలో ఏముంది సార్ తెలంగాణ చరిత్ర ఏం లేదు కదా, ఇలా వాడతాడు పదం కూడా. ఏముంది సార్ తెలంగాణ చరిత్ర ఏం లేదు కదా, మూడే పార్ట్ కదా తెలంగాణ చరిత్ర అనేది. ఒకటి 1948 వరకు ఒకటి కదా, అదొకటి అయిపోయింది. రెండోది తెలంగాణ రాకముందు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకేముంది చరిత్ర అంటే. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఇచ్చింది కనుక గమనిస్తే ఆ రోజు నాకు ఎక్కడో సంథింగ్ అనుమానం వచ్చింది, ఇదేంటి ఇట్లా మాట్లాడతాడు. అప్పుడు కూడా నేను హ్యావ్ మేడ్ కామెంట్ చేశాను. కానీ గ్రూప్ 2 పేపర్లు, గ్రూప్ 3 పేపర్ చూసిన తర్వాత తెలంగాణ చరిత్ర నాకు అర్థమైంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ కాంగ్రెస్ రిలేటెడ్ ఐడియాలజీ, నాట్ ఇట్ ఈస్ రిలేటెడ్ తెలంగాణ ఐడియాలజీ అని అర్థమైంది. అలా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో కనుక మీకు కాంగ్రెస్ రిలేటెడ్ ఐడియాలజీతో క్వశ్చన్ పేపర్లు కనుక ఇస్తే తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ విషయంలో మీకు ఆ టెక్స్ట్ బుక్ రిఫరెన్స్లు కంపల్సరీ మారిపోతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇప్పటి వరకు అయితే ఎవరు చదవలేదని నేను అనుకుంటాను. కంపల్సరీ చదవలేదని కాదు, నేనే 1000 పుస్తకాల పైన చదివి ఈ 1000 పుస్తకాల్లో ఎక్కడ ఏముందని చూసిన తర్వాత మీరు ఎక్కడ చదివారు కొంతమంది మిత్రులు చదివి ఉండొచ్చు, నేను దానికి కాదనట్లేదు. ఈ ఒక పర్స్పెక్టివ్లో కూడా మనం చూడగలిగాం. ఇంకొక పర్స్పెక్టివ్ కూడా ఈ బుక్లో కనుక గమనిస్తే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూలై 30, 2013లో మీటింగ్ జరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక పాయింట్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పిన 7 పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పాను. అక్కడ ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది అంటే టోటల్గా 20 మంది, ఇంక్లూడింగ్ సోనియా గాంధీ అధ్యక్షతన 20 మంది, మళ్ళీ 2 ఇన్వైటీస్. ఈ పాయింట్ కూడా మీకు ఎక్కడ కూడా రాయడం అనేది జరగదు. 20 మంది సిడబ్ల్యూసి మీటింగ్లో కూర్చొని మాట్లాడి, ఇక్కడ ఉంటుంది ఈ ఫోటో. ఈ 20 మంది సిడబ్ల్యూసి మీటింగ్లో కూర్చొని మాట్లాడేది. ఆ యాంగిల్ కూడా ఎక్కడైనా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్లో ఉన్న క్వశ్చన్ యాంగిల్. ఈ క్వశ్చన్ యాంగిల్ ఇది ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి రానున్న రోజుల 20 మందిలో ఎవరు లేరు, ఎవరు ఉన్నారని కూడా ఎగ్జామ్. నా ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పే ఈ పుస్తకాలన్నీ సారాంశాలన్నీ మీరు కొనుక్కోవాలి, చదవాలని నేను అనట్లేదు. నో, నా ఉద్దేశం గ్రూప్ 1లో ఎవరైతే వాల్యుబుల్ టైం ఉండి వాళ్ళు తక్కువ టైంలో నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ బుక్లు ఏం చదవాలి అని టైం లేదనే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేదనే వాళ్ళకి యూజ్ కాదు. ఇదే కాదు, ఇక్కడ కూడా ఇంకొక ఫోటో పెట్టిండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. 2014లో తెలంగాణ ఏర్పాటు పార్లమెంట్ క్రమంలో ఎవరెవరి ఎంపీలు ఉన్నారనేది రానున్న రోజుల్లో ఇవి కూడా మనకు ఎవరు ఎంపీలు ఉన్నారు అనేది కూడా ఒక భారం అయిపోయి మనము వాటిని కూడా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫోటో కూడా మీకు చూపించడం అనేది జరిగింది. ఇదే కాదు, ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ అని చెప్పాను కదా, రాజ్యసభలో ఎవరు తెలంగాణ వద్దు అని కొన్ని ప్లే కార్డులు ప్రదర్శించారు, వాళ్ళెవరు అని ఈ ఫోటోలో కూడా మీరు చూడొచ్చు. కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ, లైక్ సీఎం రమేష్ కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కానీ, ఇలాంటి వాళ్ళని కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఇదే కాదు, ఆ రోజు స్పీకర్గా ఉన్నది మీరా కుమార్ గారు. మీరా కుమారి అని కాదు, మీరా కుమార్ అని పేరు. మీరా కుమార్ గారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా పెప్పర్ స్ప్రే చేసినప్పుడు ఏంటిది అనేది అంటే కొన్ని ఫొటోస్ కనుక మీరు కనుక గమనిస్తే ఈ విధంగా. అయితే ఈ ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ అని రాసింది. దీంట్లో ఏం రాసిందంటే ఏం చేయలేదు. యాక్చువల్గా ఈ బుక్ పేరు పెట్టడం కూడా డిఫరెంట్గా ఉంది, రాయడం కూడా డిఫరెంట్గా ఉంది. ఈ బుక్ని 3 పార్ట్గా రాసిండు. ఏంది ఓల్డ్ హిస్టరీ అంటే ఆయన ఎక్కడి నుంచో మొదలుపెట్టిండంటే హిస్టరీ అనేది, ఓల్డ్ హిస్టరీ అనేది ఎక్కడో పోయి మీరు మొదలుపెట్టిండని అనుకోవద్దు. ఈ బుక్లో ఏం చేస్తాడంటే కేసీఆర్ అమరణ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టిండు. ఆయన రాయడమే కేసీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టిండు అనమాట.
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిండు కేసీఆర్ దగ్గర నుంచి, అక్కడి నుంచి మొదలుపెట్టు. బుక్లో రాయడం ఓల్డ్ హిస్టరీ అంటే ఎక్కడి నుంచో రాసిండో అనుకోవద్దు. 1953 నుంచి రాసిండు మళ్ళీ ఓల్డ్ హిస్టరీ అంటే. ఇది ఓల్డ్ హిస్టరీ. న్యూ జియోగ్రఫీ అంటే ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనేది న్యూ జియోగ్రఫీ అని రాసిన. ఆ న్యూ జియోగ్రఫీ ఎక్కడి నుంచి మారిపోయింది? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్స్ నుంచి మారిపోయింది నాయన అంటున్నాడు. చూడండి, దిస్ ఇస్ ది క్లియర్లీ కాంగ్రెస్ పర్స్పెక్టివ్, కాంగ్రెస్ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్. ఇంకొక సెక్షన్ ఏం పెట్టిందంటే హైడ్రామా అండ్ ఆఫ్టర్ అని ఇంకొక సెక్షన్ పెట్టిండు. హైడ్రామా ఆఫ్టర్ అంటే లోక్సభలో రాజ్యసభలో హైడ్రామా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఏ విధంగా జరిగిందనేది. నాలుగోది ఏం పెట్టిందంటే సెక్షన్లో రీకలెక్షన్స్ అని పెట్టి, ఆ రీకలెక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు సుశీల్ కుమార్ సిండేకి లెటర్ రాయడం కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీ గారికి 2008లో లెటర్ రాయడం కానీ ఉంది. గమ్మత్ ఇది. చాలా పుస్తకాల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయలేదు, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయలేదనే ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ రాశారని లేఖ స్పష్టంగా ఇక్కడ పెడతాడు. నాకు అదేదో విచిత్రం అనిపించింది. అయితే లేఖ రాష్ట్ర సారాంశమేమో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు రాయని ఏం రాయలేదు, టెక్నికల్ వర్డ్స్ రాశాడు. దాంట్లో టెక్నికల్ వర్డ్స్ రాశాడు. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు సుశీల్ కుమార్ సిండే గారు కూడా లేఖ రాయడం చేసిండు. ఆ లేఖను కూడా దీంట్లో పెట్టాడు. కానీ తెలంగాణ పుస్తకాల్లో చంద్రబాబు నాయుడు గారు అసలు లేఖనే రాయలేదు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అని పుస్తకాల్లో ఓవరాల్గా రాశారు. మరి ఆ క్వశ్చన్ ఇస్తే ఎవరు ఆన్సర్ పెట్టారు కదా. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుశీల్ కుమార్ సిండేకి లేఖ రాయడం. అంటే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం సుశీల్ కుమార్ సిండేకి, వైఎస్ఆర్సీపీ అధినేత ఆ రోజు లేఖ రాయడము, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2008లోనే ప్రణబ్ ముఖర్జీని లేఖ రాయడం. అది October 18, 2008. కానీ తెలంగాణ పుస్తకాలు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయలేదని అన్ని పుస్తకాల్లో రాసిరు బ్యాంక్స్. కానీ అది కాదని, అంటే ఎంతో సబ్జెక్ట్ ఉంటే కానీ నువ్వు ఆన్సర్ రాయలేమన్నట్టు. అట్లా 2024 Group 2 తెలంగాణ మూమెంట్ పేపర్ అని ఇదొక్కటే కాదు, అన్ని సబ్జెక్టు అట్లనే ఉన్నాయి. అన్నీ అట్లనే ఉన్నాయి సారాంశాలు, అన్ని క్వశ్చన్స్. అందుకునే మార్కులు రావడం అని వస్తాయి, కొంతమందికి వస్తాయి. ఇదే కాదు, ఎల్కే అద్వానీ గారు నరేంద్ర గారికి లేఖ రాశారు. ఎప్పుడు ఇది? 2002 April 1 నాడు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏం చెప్తారంటే, ఆ రోజు నరేంద్ర గారు ఫైట్ చేస్తూ ఉంటారు అన్నమాట తెలంగాణలో. ఒకవైపు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెడతాడు 2001 ఏప్రిల్లో. అయితే నరేంద్ర పార్టీ పెట్టి ఉంటాడు. నరేంద్ర ఎంపీ, ఆయనకు లేఖ రాస్తాడు. ఏమని అంటే, ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తాడు. 2001లో CUJ రాష్ట్రాలు ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు. CUJ అంటే C అంటే ఛత్తీస్గఢ్ షార్ట్కట్లో, U అంటే ఉత్తరాఖండ్, J అంటే జార్ఖండ్. ఈ షార్ట్కట్ ఎందుకంటే ఫలానా ఈ 3 రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడిందని క్రానలాజికల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు November 1కి ఛత్తీస్గఢ్ ఏర్పడుతుంది, అపాయింటెడ్ డే ఆ రోజు. November 9కి ఏమో ఉత్తరాఖండ్ ఏర్పడుతుంది, November 15కి ఏమో జార్ఖండ్ ఏర్పడుతుంది. అన్నీ కూడా 2001లో. అందుకనే షార్ట్కట్ పెట్టాను. ఏమైనా మిస్టేక్ ఉంటే సబ్జెక్టు కరెక్షన్. ఈ లేఖలో ఎల్కే అద్వానీ గారు రాసిన ఈ లేఖలో స్పష్టంగా మెన్షన్ చేస్తాడు ఎల్కే అద్వానీ గారు. ఏమని? ఎల్కే అద్వానీ గారు నరేంద్ర గారికి చెప్తారు. ఏమని అంటే, డూ నాట్ ప్రపోజ్ క్రియేషన్ ఆఫ్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటాడు. అంటే మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది మేము ప్రపోజ్ చేయట్లేమని 2002లో ఎల్కే అద్వానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు? హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు. అప్పటి నుంచి ఇక సెగ 2002లో ఎక్కువ సెగ అయిపోయి తర్వాత నరేంద్ర గారు ఆయన బీజేపీని వీడిపోతాడు. బీజేపీ ఎంపీ అతను వీడిపోయి ఆయన ఒక పార్టీ పెట్టుకొని ముందుకెళ్తుంటారు. అంటే ఇవి ఎక్కడ కూడా అంత ఒరిజినల్గా కనబడదు. అంటే నేను ఇంకొక క్రిటిక్ కూడా మీకు చెప్పగలను. ఈ టెక్స్ట్ బుక్లో ఇది
చాలా పుస్తకాలు కొంత ఐడియాలజికల్ తెలంగాణ అనే ముసుగులో తెలంగాణ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్లో చరిత్ర తెలంగాణలో ఉన్న కొన్ని పార్శ్యం కొన్ని యాంగిల్ని పూర్తిగా పక్కన పెట్టి రాయడు. అందుకనే ఇప్పుడు కూడా తెలంగాణ మూమెంట్కి ఒక సపరేట్ బుక్ అనే రాలేదు. బిఆర్ అంబేద్కర్ వాళ్ళు ఏదో రాసి చెప్పారు, కానీ ఆ బోలెడు మిస్టేక్ ఉన్నాయి. ఆ బోలెడు మిస్టేక్లో నేను కూడా దానికి ఒక బాధితుడిని. నాకు జేఎల్ కూడా మిస్ అయింది, 2 క్వశ్చన్లోనే మిస్ అయింది. ఆ బిఆర్ అంబేద్కర్ పుస్తకం చూసి ఆన్సర్ పెట్టేసి వచ్చిన అవి కరెక్ట్ అని నాకు కూడా తెలియదు, అది కరెక్ట్ అనుకున్నా. కానీ బోలెడ్ మిస్టేక్స్ ఏ పుస్తకంలో చూసినా తెలంగాణ మూమెంట్లో డేట్లు ఇయర్లు మిస్టేక్ బోలెడ్ ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నాయి అనేది అది చదివినప్పుడు దాని రిలేటెడ్ 4-5 రిఫరెన్స్ చదివితే అప్పుడు తెలుస్తుంది. అట్లానే మీరు భయపడి ఏది చదవకుండా ఉండకండి, చదవండి. పోయేదేదో పోతుంది, అనుభవం వస్తుంది, ఆ తర్వాత జాబ్ కూడా వస్తుంది. కొన్నిసార్లు మనం ఏం చదవకుండా అవును అన్ని మిస్టేక్ ఉన్నాయంటే నేను చదవట్లేదు అనేది ఇలాంటి విచిత్రమైన ధోరణి ఇది మంచిది కాదు. ఎందుకంటే ముందు చదవాలి, చదివితే నీకు తెలుస్తుంది. నేను ఎందుకు ఈ కొత్త ఇన్నోవేషన్ని పెట్టాను కొన్ని టెక్స్ట్ బుక్లో ఏమంటే మై ఫైనల్ అచీవ్మెంట్ ఈస్ 2025-26లో జరగబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 ఎగ్జామ్స్ టార్గెట్గా ఈ స్టూడెంట్కి మాత్రమే మేజర్ టార్గెట్గా అచీవ్మెంట్ అనే యాంగిల్లో చెప్తున్నా. ఈ వీడియో చేసినట్టు కూడా గ్రూప్ 1 రిజల్ట్ రాలేదు, అందుకనే ఈ ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు దీని మీద కూర్చుంటే బెటర్. నార్మల్గా ఫ్రెషర్స్గా ఉన్నవాళ్ళు ఈ 1 లాంటి ఎగ్జామ్కి మీరు పట్టుకోకూడదండి వీలైనంత వరకు. ఎందుకంటే గ్రూప్ 1 అంత ఆశ వస్తుంది, కొంతమందికి వస్తుంది, రావాలని వస్తుంది, కావాలని ఇస్తారు, అది వేరేది. దాని మర్మాల లోపల ఏరే ఉంటుంది. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, మీకేం తెలియదు. అంటే మీరంత పెద్దగా అంటే లోపలపై డెప్త్ తెలిస్తే కథ ఎంతో తెలుస్తుంది. పైన చూస్తే కుదరదు. నేను కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన బోలెడు ఉన్నాయి చరిత్ర. ఇది కాదు కావాల్సింది, లోపలపై దగ్గర ఉండి చూస్తే సీన్ వేరే ఉంటాయి అన్నమాట. ఉన్నత స్థానం ఉద్యోగాలకి, ఉన్నత స్థానం ప్రిపరేషన్లకి, వాళ్ళకున్న రీసోర్సెస్కి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి XYZ డిఫరెంట్. కాబట్టి ఒక జాబ్, ప్రైవేట్ జాబ్ కానీ ఒక గవర్నమెంట్ జాబ్, చిన్న ఉద్యోగం ఉన్నాడు, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మంచిది. ఒక లాంగ్ టర్మ్ కొంతమందికి వస్తే సివిల్స్ అని, అది ఎక్సెప్షన్ తీసేసుకోండి. మీరు ఒక్కరికో ఇద్దరు పట్టుకొని మీరు ఎలా అడిగానుకో మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అట్లా స్పాయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక ఫస్ట్ వీడియో ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ బై జయరామ్ రమేష్ గారి మీద. దీంట్లో రానున్న రోజుల్లో కంటిన్యూషన్స్ ఉంటాయి, సారాంశాలు ఏ బుక్లో ఉన్నాయో దాన్ని 1, 2, 3 పెట్టుకుంటాం. ఆ న్యూ రిలేటెడ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ.